హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నార్మల్గా బేబీస్కి ఎవ్రీ మంత్ హాస్పిటల్ చెకప్ ఉంటుంది కదా. సో మా పాపకి ఇవాళ ఫస్ట్ మంత్ హాస్పిటల్ విజిట్కి తీసుకెళ్ళాము. మా బేబీకి 1 మంత్ వచ్చి ఆల్రెడీ 1 వీక్ దాటేసింది. సో ఇంకా నేను నా హస్బెండ్ పాపని తీసుకొని హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ మధ్య విజయవాడలో ఎండలు బాగా ఉంటున్నాయి. సో ఇంకా డే టైంలో పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళడం కుదరక ఈవినింగ్ 7 ఆ టైంలో బయటకు తీసుకెళ్ళాము. నేను డెలివరీ అయిన చోట చిల్డ్రన్ స్పెషాలిటీ లేదు. సో ఇంకా విజయవాడలో మా ఏరియా దగ్గరలో నూరి హాస్పిటల్లో బాగా చూస్తారని ఆ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఈ హాస్పిటల్లో చాలామంది పీడియాట్రిషియన్స్ ఉంటారు. దాంట్లో ఒక డాక్టర్ డేస్ బేబీని అంటే రోజుల బేబీస్ని వాళ్ళని ట్రీట్ చేస్తారు. సో ఆ డాక్టర్కి మమ్మల్ని రిఫర్ చేశారు. సో ఇంకా మేము ఆ డాక్టర్కి కన్సల్టేషన్ ఫీ అవన్నీ పే చేసేసాము. పాప వెయిట్ చెక్ చేయించడానికి వెయింగ్ మిషన్లో అయితే పాపని పెట్టాము. పాప డెలివరీ అయినప్పుడు అరౌండ్ 3 kgs దాకా ఉంది. ఇప్పుడు పాపకి 43 days. పాప ఇప్పుడు అరౌండ్ 4 kgs దాకా వెయిట్ ఉంది. అరౌండ్ 1 kg దాకా వెయిట్ పెరిగింది. పాప వెయిట్ చెక్ చేసిన తర్వాత పాప యొక్క హార్ట్ బీట్ ఎంత ఉంది, SpO2 వాల్యూ ఎంత ఉంది, తర్వాత టెంపరేచర్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేశారు. అవన్నీ నార్మలే ఉన్నాయని చెప్పారు. అక్కడే చెప్పేశారు అన్నీ నార్మల్ వాల్యూసే ఉన్నాయని చెప్పి. పాప అయితే అన్నీ చక్కగా చెక్ చేయించుకుంది. ఎక్కడ ఏడవలేదు, ఎవరిని విసిగించలేదు. అసలైతే పాపని ఇంకో 1 వీక్ ముందే తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. కానీ మా హస్బెండ్ హైదరాబాద్లో ఉంటాడు. ఓన్లీ వీకెండ్సే వస్తాడు విజయవాడకి. సో ఇంకా తను వచ్చాక వెళ్దాంలే హాస్పిటల్కి అని చెప్పి వెయిట్ చేశాను అప్పుడు దాకా. బేబీవి అన్నీ చెక్ చేయించేసుకున్న తర్వాత డాక్టర్తో మాట్లాడడానికి కోసేపు వెయిట్ చేయమని చెప్పారు. సో ఇంకా కోసేపు వెయిట్ చేసిన తర్వాత లోపలికి పిలిచారు డాక్టర్ దగ్గరికి. నాకు ఈ పాప ఫస్ట్ చైల్డ్ కాబట్టి నాకైతే చాలానే డౌట్స్ ఉన్నాయి ఈ 43 daysలో. సో ఇంకా అవన్నీ నేను నోట్ చేసుకున్నాను. అన్నీ ఫోన్లో నోట్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. సో లైన్గా ఒక్కొక్కటి క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. డాక్టర్ కూడా అన్నిటికీ ఓపిక్గా ఆన్సర్ చెప్పారు. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు ఆన్సర్స్ కూడా. తర్వాత డాక్టర్ బేబీని చెక్ చేశారు. హెడ్ ఎలా ఉంది, హార్ట్ ఎలాగుంది, లంగ్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ చెక్ చేశారు. నోట్లో టార్చ్ లైట్ వేసుకొని ఏమన్నా థ్రోట్ దగ్గర ఏమన్నా ఉందా లేదా అని అవి కూడా చెక్ చేశారు. తర్వాత బేబీని రివర్స్ పడుకోబెట్టి హ్యాండ్ మీద అవి కూడా చెక్ చేశారు. ఏం చెక్ చేశారో నాకైతే అర్థం కాలేదు. లాస్ట్కి అయితే కన్క్లూజన్ ఇచ్చారు, బేబీ చాలా హెల్తీగా ఉంది. ఇంకా తర్వాత పాపకి విటమిన్ D డ్రాప్స్, ఇంకొన్ని మెడిసిన్స్, ఏమైనా ఎమర్జెన్సీ మెడిసిన్స్ అవన్నీ ప్రిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్ ఇంకా పాపని తీసుకొని వెళ్ళి కార్ స్టార్ట్ చేసేసి ఏసీ ఆన్ చేసేసి అవన్నీ రెడీగా సెట్ చేసేసి ఉన్నాడు. నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి అడగాల్సినవి. సో ఇంకా డాక్టర్ని అవన్నీ అడుగుతూ వాటికి ఆన్సర్స్ అవన్నీ తెలుసుకొని నిదానంగా వెళ్ళాను. నెక్స్ట్ ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అనుకుంటాం కానీ హాస్పిటల్లో త్వరగానే అయిపోయింది, ఇంటికి త్వరగా వెళ్ళిపోవచ్చు అని. కానీ తెలియకుండానే హాస్పిటల్లోనే 1.5 అయిపోయింది. ఇంకా ఆ లోపే నాకైతే ఫుల్ ఆకలేసేసింది. ఇంకా వెళ్ళే దారిలోనే పునుగులు తీసుకొని అవన్నీ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నాకు ఆకలేసే టైంకే పాపకు కూడా ఆకలేసింది. ఇంకా పాప లేగిస్తే ఫీడింగ్ ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ పడుకోబెట్టేశాను. పాప మళ్ళీ పడుకుంది. ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము. పాపకి ఇంకో 2 daysలో వ్యాక్సిన్ వేయించాలి, 45 days వ్యాక్సిన్. అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ వ్యాక్సిన్సే బెటర్ ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా అని అందరు చెప్తుంటే ఇంకా నేను కూడా డిసైడ్ అయ్యాను గవర్నమెంట్ హాస్పిటల్లోనే అంటే ఆశా వర్కర్స్ దగ్గరే వెళ్ళి వేపిద్దామని చెప్పి. ఇంటికి వెళ్ళాక కొద్దిసేపు పాపని ఎత్తుకొని హాస్పిటల్లో జరిగినవన్నీ ఇంట్లో వాళ్ళకైతే చెప్తా ఉన్నాను. ఆ రోజు నైటే యాక్చువల్లీ మా మమ్మీ డాడీ కూడా వైజాగ్ వెళ్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా పాపను కోసేపు ఎత్తుకొని బాయ్ చెప్పి వైజాగ్ అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాప అయితే ఘోరంగా ఏడ్చింది. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.